హాయ్ అండి. దిస్ ఈస్ కళ్యాణ్ రిఫ్లెక్షన్స్ నెల్లూరు. ప్రతి ఓల్డు వస్తున్నాడు. ఈ హెయిర్ కలర్ మంచిది, ఆ హెయిర్ కలర్ మంచిది, ఆ బ్రాండ్ మంచిది. ఇదేదో ఫ్రూట్ కలర్ అండి, ఇది జెల్ కలర్ అని, ఇదేదో రకరకాలు చెప్తా ఉన్నారు. ఏ కలర్ అయినా సరే 100% సేఫ్ అని ఏ ఒక్కరు చెప్పకూడదండి. ఏ డాక్టర్ గారు కూడా చెప్పరు. ఎందుకంటే ఒకే ఒక డేంజరస్ కంటెంట్ దాంట్లో ఉంటదండి. పీపీడీ, పారాఫినాయిల్ డయామిన్. ఇది కార్సినోజెనిక్ అండి. ఈ ఒక్కటి లేని కలరు ప్రెజెంట్ అయితే మాత్రం మన భూమి మీద బ్లాక్‌కి ఆల్టర్‌నేట్ లేదండి. ఈవెన్ ఒక యాపిల్ ఫోను బ్లాక్ కలర్ కావాలా అంటే అది ఆటోమేటిక్‌గా పీపీడీ మిక్స్ చేయందే మనకి ఆ బ్లాక్ అనేది పాసిబిలిటీ లేదు. ప్రెజెంట్ రీసెర్చ్ అయితే జరుగుతా ఉంది. మేబీ ఇండికా నుంచి కొంచెం ఆ ప్లాంట్ బేస్డ్ పిగ్మెంట్‌ని డెవలప్ చేస్తున్నారు. హోప్‌ఫుల్లీ ఎక్స్‌పెక్ట్ ది బెస్ట్ అండ్ లైఫ్ లాంగ్ మనము హెల్తీగా ఉండేదానికి ఒక అవకాశం కూడా దొరుకుతుంది. అండ్ కమింగ్ టు ది కలరింగ్. కలరింగ్ అనగానే అందరూ ఈ బ్రాండ్, ఆ బ్రాండ్ అంటున్నారు కదా! యాస్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే అప్ టు 3% వరకు పీపీడీ ఉండొచ్చండి. ఇండియన్ స్టాండర్డ్స్ అయితే ఇంకా 2%కే లిమిట్ చేశారు. ఆ కలర్స్ అన్నీ కూడా మాక్సిమం పాసిబిలిటీ ఓన్లీ ఇన్ సెలూన్ యూజ్ చేసేటటువంటి ప్రొఫెషనల్ కలర్స్‌లో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో, నేనేమంటానంటే యూ చూస్ ఎనీ ప్రొఫెషనల్ బ్రాండ్ అండ్ యూజ్ ఇట్. వీలైతే సెలూన్‌కెళ్ళి అప్లై చేయించుకోండి. ఈవెన్ సెలూన్‌లో వేసేవాళ్ళు కూడా 100% పర్ఫెక్ట్‌గా వేస్తారని మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయబాకండి. ప్రెజెంట్ ఉన్న ట్రెండ్‌కి ఆల్మోస్ట్ ఆల్ ఎవ్వరు ఒక క్వాలిటీ ఉండి, ఒక ప్రొఫెషనల్ నాలెడ్జ్‌తో అప్లై చేసేవాళ్ళైతే ఒక్కరు కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. చాలా చాలా ఫ్యూ పీపుల్ ఉన్నారు. నేనేదో మేము గొప్పని చెప్పాలనే ఉద్దేశ్యం కాదు. ఒక బేసిక్ అవగాహన అండి. మిక్సింగ్ నాలెడ్జ్ ఉండాలా. అలాగే సెలక్షన్ ఆఫ్ పిగ్మెంట్ క్లయింట్‌కి అవసరమైనంతే మీరు తీసుకోవాలండి. అనవసరంగా డార్క్ కలర్స్‌కెళ్ళే కొంది పీపీడీ లెవెల్ పెరుగుతూనే ఉంటుంది. అలాగే కలర్ అప్లికేషన్ కూడా 1, 2 హెయిరు మిస్ అయినా పర్వాలేదు గానీ, స్కాల్ప్ అంతా కూడా పూర్తిగా అప్లై చేయాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకొక మేజర్ ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటటువంటిదేందంటే హ్యాండ్ క్రాఫ్టెడ్ కోమ్స్ అని ఉంటాయి. అది చాలా సాఫ్ట్ ఉంటది. మామూలు కోమ్స్ అనుకోండి, స్కాల్ప్ అంతా కూడా బాగా స్క్రాచ్ అయిపోయి, ఆ లైవ్ సెల్‌కి ఈ పీపీడీ అనేది కాంటాక్ట్ అయ్యి, చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అందుకనే హ్యాండ్ క్రాఫ్టెడ్ కోంబు స్మూత్‌గా ఉండేటట్టు నీట్‌గా అప్లై చేయాల. అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హెయిర్ వాష్ చేస్తారు. హెయిర్ వాష్ చేసేటప్పుడు ఈ కలర్‌కి వీళ్ళు జనరల్‌గా ఈ సెలూన్‌లో గానీ, పార్లర్స్‌లో గానీ ఎంత పెద్ద ఎక్స్‌పర్ట్ హైఫై సెలూన్స్‌లో గూడా వాటరేసి ఫస్టు హెయిర్ కలర్ అంతా క్లీన్ చేసేస్తారు. క్లీన్ చేసేసిన తర్వాత షాంపూ ఏసి ఎంత క్లీన్ చేసినా గూడా స్కాల్ప్ ఏదైతే స్కాల్ప్ మీద ఉన్న స్కిన్ను అది అబ్జర్బ్ చేసుకొని ఉంటదో, ఇదంతా గూడా డ్రైన్ అవుట్ అవ్వదండి. క్లీన్ అవ్వదు. అందుకనే కలర్‌లో మిక్స్ చేసేటటువంటి డెవలపర్ అని వైట్ లిక్విడ్ ఉంటది గదా! ఆ వైట్ లిక్విడ్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటదండి. దాన్ని మనము ఇట్లా రబ్ చేసి ఎమల్సిఫైయింగ్ మసాజ్ లాగా చేసినట్లయితే వెట్ చేసి, అప్పుడు ఆ హీట్ జనరేషన్ వల్ల ఫ్రిక్షన్‌లో బ్యాలెన్స్ పవరు ఏదైతే ఉంటుందో హైడ్రోజన్ పెరాక్సైడ్ అదంతా గూడా మళ్ళా హీట్‌కి రియాక్టివేట్ అయ్యి, పోర్ అన్నీ గూడా ఓపెన్ అయ్యి లోపల నుంచి డ్రైన్ ఔట్ చేస్తదండి. ఫ్లష్ ఔట్ అయిపోతది హెయిర్ కలర్ అంతా. ఆ తర్వాతే మనం షాంపూ ఏసి మనం చేయాలి. అంతే తప్ప ముందరగానే వాటర్ పోసి, క్లీన్ చేసేసి, ఆ తర్వాత షాంపూ ఏసి క్లీన్ చేసే పోయే కలర్ అయితే హెయిర్ పైనున్న కలర్ కూడా పోతది గదండీ! ఒకసారి థింక్ చేయండి. వాటర్‌తో పోదు హెయిర్ కలరు. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇట్ ఈస్ ఎ స్ట్రాంగెస్ట్ క్లీన్జర్ దాన్ ఎ రెగ్యులర్ వాటర్ ఆర్ ఎ షాంపూ. ప్లీజ్ రిమెంబర్ దట్ ఒక క్వాలిఫైడ్ టెక్నీషియన్ మాత్రమే ప్రొఫెషనల్ కలర్స్ కూడా ప్రాపర్‌గా వేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ నెగ్లిజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. కళ్యాణ్ రిఫ్లెక్షన్స్ నెల్లూరు.